హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 8 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్. ఈరోజు వచ్చేసి బ్యాంగిల్స్ కలర్ నేను డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాకుండా మీడియంలో ఒక కలర్ ఉంటుంది, అది తీసుకున్నాను. షేడ్ నెంబర్ అయితే నా దగ్గర ప్రస్తుతం లేదు, బట్ మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను డిజైన్స్, అంతేగాని మీరు ఈ కలరే తీసుకోవాలి, ఈ కలర్ బ్యాంగిల్సే చేయాలి, లేకపోతే ఈ కుందన్సే స్టిక్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు. బట్ మీరు డిజైన్స్ అనేవి మేక్ చేసుకునేటప్పుడు మీకు జస్ట్ రిఫరెన్స్ లాగా యూజ్ అవుతాయనే నేను చూపిస్తున్నాను డిజైన్స్ అనేవి. అండ్ జస్ట్ వన్ షేప్ ఆఫ్ కుందన్సే ఈ బ్యాంగిల్ డిజైన్కి మనం యూజ్ చేస్తున్నాము, అది ట్రయాంగిల్ కుందన్స్. అండ్ ఈ సైజ్ వచ్చేసి 4x4 5x5x5 ఆర్ 3x3x3 ఏ సైజ్ ఆఫ్ కుందన్స్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కుందన్ సైజ్ వచ్చేసి 5x5x5 ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అండి. నేను ఈ బ్యాంగిల్ రిఫరెన్స్గానే ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్లో నేను మేక్ చేసిన డిజైన్ అండి. సో దీని రిఫరెన్స్గానే మనం ఇప్పుడు ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం. అంటే ఈ ప్లేస్లో ఇక్కడ అట్లా, బికాస్ ఈ విడ్త్ లెంత్ అనేది సేమ్ ఉండాలని చెప్పేసి నేను ఈ రిఫరెన్స్ తీసుకున్నాను. నేను థ్రెడ్తో కూడా ఎలా ఎలా లెంత్ పెట్టుకోవాలో చూపించాను, బట్ నేను స్టార్టింగ్ వీడియోస్లో చూపించాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియోస్ అండ్ ఫోర్త్ వీడియో దాకా చూపించాను. బికాస్ లెంత్ అయిపోతుంది థ్రెడ్తో మనం తీసుకొని అదంతా. సో సేమ్ సైజ్ ఇది నేను 2/4 సైజే తీసుకున్నాను. ఒక కస్టమర్కి నేను బ్యాంగిల్స్ రెడీ చేసే వీడియోసే నేను చేస్తున్నాను. సో అందుకనే లెంత్ అనేది సేమ్ 2/4 సైజే నేను తీసుకుంది. అందుకనే ఈ రిఫరెన్స్తోనే పెట్టేస్తున్నాను, బికాస్ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో నేను ప్రతి బ్యాంగిల్కి అట్లా థ్రెడ్తో తీసుకొని. సో దాని రిఫరెన్స్ కానీ ఇప్పుడు మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం. జస్ట్ నార్మల్గా ఒక డాట్ పెట్టుకోండి ఫస్ట్. సో ఇఫ్ మీకు కనుక ఏమన్నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తే ఇగ్నోర్ దెమ్. నేను వాయిస్ ఓవర్ అండ్ వీడియో రెండు ఒకేసారి చేస్తున్నాను. సో కుందన్స్ చెప్పాను కదా, ట్రయాంగిల్ షేప్ కుందన్స్ 5x5x5. సో ఎలా స్టిక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ ట్రయాంగిల్ని ఇలా స్టిక్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక ట్రయాంగిల్ని స్టిక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి నేను 4 సైడ్స్ తీసుకున్నాను. మీరు 6 అయినా తీసుకోవచ్చు, 6 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు కుందన్స్, బట్ నేను 4 సైడ్సే తీసుకున్నాను. అది మీ ఇష్టము. అండ్ కస్టమర్ కూడా చెప్తారు మాకు 6 సైడ్స్ కావాలి, 4 సైడ్స్ కావాలని. 4 సైడ్స్ ఇంకా మనం అలానే అంటించుకోవాలండి కుందన్స్. సో బ్యాంగిల్ ప్రైజెస్ అడుగుతున్నారు, అంటే ఎవ్రీ డే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ తీసుకుంటారు. కొంతమందికి అవి ఎక్కువ అనిపించవచ్చు, కొంతమందికి అవి తక్కువ అనిపించవచ్చు, బట్ ఎవరి వర్క్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇవి వచ్చేసి అంటే కరెక్ట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా ఇవి ఇంత ప్రైజే పెట్టాలి లేకపోతే ఇంతలోనే ఉండాలని లేదు, బికాస్ ఇవి అందరూ వాళ్ళు ఓన్గా మేక్ చేస్తారు కాబట్టి. అంటే కుందన్స్, థ్రెడ్స్ ఇవన్నీ కొనుక్కొచ్చుకునేవి కాబట్టి ప్రైజింగ్ అనేది ఎవరైనా కొంచెం ఎక్కువే పడతారు. బికాస్ ఏ మెటీరియల్ అయినా కానీ మనం కొనుక్కొచ్చేదే, జస్ట్ కొనుక్కొచ్చిన వాటిని మనం అసెంబుల్ చేస్తాం అంతేగాని మెటీరియల్స్ అయితే మనకైతే ఫ్రీగా రావు కదా. సో మీకు ఒకవేళ ప్రైజింగ్ ఎక్కువ అనిపిస్తే మీరే కుందన్స్ తీసుకొని మీరే మేకింగ్ అనేది ట్రై చేయండి. ఒకవేళ మీకు ప్రైస్ అనేది ఓకే పర్లేదు అని అనిపిస్తే ఆర్డర్ ఇవ్వండి. ఇవి వచ్చేసి పెయిర్ అంటే 2 బ్యాంగిల్స్ వచ్చేసి 70 రూపీస్ పడతాయి ప్లస్ షిప్పింగ్. సో ఎప్పుడైనా కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పెయిర్ ఆర్డర్ చేసుకోకూడదు, బికాస్ షిప్పింగ్ అనేది ఒక పెయిర్కైనా అంతే పడుతుంది, ఒకవేళ ఒక 5-6 పెయిర్స్కైనా సేమ్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. సో అదేదో ఒకసారి మీకు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మీరు ఏ శారీ పైనకైనా మీకు శారీ కలర్స్ ఏం కావాలని చెప్పేసి చూసుకొని ఒక 5-6 పెయిర్స్ ఆర్డర్ చేస్తే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది కలిసి వస్తుంది. బికాస్ మీరు ఒక పెయిర్కైనా షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి, 10 పెయిర్స్కైనా షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాలి. అండ్ ఆర్డర్ అనేది మీరు ఎలా పంపిస్తారని అడుగుతున్నారు. డిటీడీసీ అన్నా ఇండియన్ పోస్ట్లో అన్నా కానీ కొరియర్ చేస్తామండి మీ అడ్రస్కి.
సో అవి వెళ్ళి తీసుకొచ్చుకో, అవి వస్తాయి మీ దగ్గరికి. మేము వెళ్ళి డిటీడీసీ ఆర్ ఇండియన్ పోస్ట్లో మేము ఇస్తాము, అండ్ వాళ్ళు వచ్చేసి మీకు పంపిస్తారు పార్సల్ అనేది. ఎక్కడికైనా వస్తుందండి ఇండియాలో. ఈ ప్లేస్కే వచ్చింది, ఈ ప్లేస్కి రాదు అని కాదు, ఎంత మారుమూల ప్లేస్కి అయినా కానీ వస్తుంది ఆర్డర్ అనేది. సో చూసారు కదా బ్యాంగిల్ డిజైన్ అనేది అయిపోయింది. సో కుందన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, సో నేను 4 సైడ్స్ అంటే ఇట్లనే చేశాను. మీరు 6 సైడ్స్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇఫ్ మీకు కనుక మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా, బాయ్.